ఆవిడకు క్రికెటర్లు అంటే గిట్టదు. ఇప్పటికీ క్రికెటర్లను లైక్ చేయనని చెబుతుంది కూడా. అతగాడేమో క్రికెటర్ అయ్యే. వీరిద్దరి తొలి పరిచయం ఓ మారథాన్ రేసులో జరిగింది. రెండోసారి జిమ్లో కలిశారు. మనోడు మనసు పారేసుకున్నాడు కాబట్టే మరోసారి ఆవిడను కలిసేందుకు ఏకంగా ఇంగ్లాండ్కు వెళ్ళాడు. వెన్నలాంటి ఆవిడ సున్నిత మనసు కాస్త కరిగిపోయింది. ఇంకేముంది, వీరిద్దరి ఎంగేజ్మెంట్ జరిగింది. ఇక పెళ్ళే తరువాయి. ఇంతకీ ఎవరు వారు? స్పోర్ట్స్ బాలీవుడ్ సర్కిల్లో విరాట్ కోహ్లీ, అనుష్క శర్మల జోడీపై ఎంత హాట్ డిబేట్ జరుగుతుందో ఆ స్థాయిలో కాకున్నా మరో క్రికెటర్ దినేష్ కార్తీక్, ఇండియా స్క్వాష్ ప్లేయర్ దీపికా పల్లికల్ లవ్వాట కూడా హెడ్లైన్ మ్యాటర్ గా మారింది. దినేష్ కార్తీక్ కు ఆల్రెడీ ఓ పెళ్లి జరిగింది, పెటాకులు జరిగిపోయాయి. ఇక దీపికేమో ఇండియా స్క్వాష్ ప్లేయర్. క్రికెట్ పేరెత్తితేనే ఆవిడకు చిరాకు. కానీ చెట్టు మీది కాయను సముద్రంలో ఉప్పును కలిపినట్టు విధి దినేష్, దీపికలను ఓ ఇంటివారిని చేయబోతోంది. ఇదెలా సాధ్యమైందో చూద్దాం ఇక్కడ. దినేష్ కార్తీక్ చెన్నైలో స్థిరపడ్డ తెలుగు ఫ్యామిలీకి చెందిన ప్రొఫెషనల్ క్రికెట్ ఆటగాడు. ఐపీఎల్లో ఢిల్లీ డేర్ డెవిల్స్ కు ఆడుతున్నాడు. 2014 వేలంలో దినేష్ ని 12.5 కోట్లకు ఢిల్లీ డేర్ డెవిల్స్ దక్కించుకుంది. ఢిల్లీ ఫ్రాంచైజీ ఓనర్ గ్రంథి మల్లికార్జునరావు ఓ తెలుగోడు కావడం 2014లో రెండో అత్యధిక పారితోషికాన్ని దినేష్ దక్కించుకునేందుకు దోహదపడింది. దీపిక కెరీర్ విషయానికి వస్తే 2012లో ప్రపంచ స్క్వాష్ ప్లేయర్ల ర్యాంకుల్లో టాప్ 10లో చేరిన తొలి భారత ప్లేయర్గా ఘనత దక్కించుకుంది. దీపిక 2012లో అర్జున అవార్డుని, 2014 జనవరిలో పద్మశ్రీ అవార్డుని అందుకుంది. తండ్రి సంజయ్ క్రికెటర్, తల్లి ఇండియా మహిళల క్రికెట్ కెప్టెన్ కూడా. దీపికకు 2 అక్కలున్నారు. పెద్దక్క దివ్య పల్లికల్ చార్టెడ్ అకౌంటెంట్, చిన్నక్క దియా పల్లికల్ యూకేలో గ్రాఫిక్ డిజైనింగ్ లో పీజీ చేస్తోంది. దినేష్ తో పెళ్లయ్యాక కూడా స్క్వాష్ ప్లేయర్ గా కెరీర్ ను కొనసాగిస్తానంటూ దీపిక స్పష్టం చేసింది. నిజానికి దినేష్ కార్తీక్ కు ఇది రెండో మ్యారేజ్. 2007లో తన బాల్య స్నేహితురాలు నిగితా వంజరను దినేష్ ముంబైలో పెళ్లి చేసుకున్నాడు. కానీ వీరి మధ్య పొరపచ్చాలు వచ్చి 2012లో విడిపోయారు. డిఎన్ఏ న్యూస్ పేపర్లో, అనంతరం క్రిక్ఇన్ఫో వెబ్సైట్లో వచ్చిన సమాచారం మేరకు ఓ జాతీయ టోర్నీ సందర్భంగా నిగిత దినేష్ కార్తీక్ టీమ్మేట్ అయిన మురళీ విజయ్ కు చేరువైందట. కొన్నాళ్లు దినేష్ కార్తీక్ ఒంటరిగా గడిపాడు. మోడువారిన వృక్షం మళ్లీ చిగురించినట్టు దినేష్ మళ్లీ ప్రేమలో పడ్డాడు. అది కాస్త పెళ్లి వరకు వచ్చింది. వధువు ఇండియా స్క్వాష్ ప్లేయర్ దీపికా పల్లికల్, సిరియన్ క్రిస్టియన్, ఇతడేమో హిందువు. వీరి పరిచయం స్ట్రేంజ్ గా శంకర్ బసు చెన్నైలో నడుపుతున్న మావారిక్ జిమ్ లో జరిగింది. వీరిద్దరికీ ట్రైనర్ శంకర్ బసుయే. తన చొరవతోనే దీపికా దినేష్ల మధ్య ఫ్రెండ్షిప్ చిగురించింది.